అభి, దెందులూరు. ఫాదర్ గారికి నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ ఇయర్ నేను నీట్ ఎగ్జామ్ రాశాను. మెడికల్ కాలేజ్లో సీట్ కోసం రాసే ఎగ్జామ్. అయితే లాస్ట్ ఇయర్ నాకు సీట్ రాలేదు. 10 మార్క్స్లో సీట్ పోయింది. ఎంతగానో బాధపడ్డాను. ఎంత ప్రేయర్ చేసుకున్నా సీట్ రాలేదు అని చెప్పి లాస్ట్లో కూర్చొని ఇలాగే సండే కూర్చొని ప్రేయర్ చేసుకుంటుంటే ఫాదర్ ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు, కార్చిన ఏ కన్నీటి బొట్టు వ్యర్థం కాదు అది అన్నారు. ఇంకా ప్రభువా ఇది నీ చిత్తం అని, ఇంకా ఎలా నడిపిస్తావో నీ చిత్తం ప్రభువా అని ప్రేయర్ చేసుకున్నాను. నేను లాంగ్ టర్మ్ జాయిన్ అయిన ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అన్న దగ్గర నుంచి ప్రతి విషయంలో ప్రభువు నా జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు. ఫస్ట్ టైం రాలేదని చెప్పి మళ్ళీ కోచింగ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయింది కూడా చాలా లేట్గా జాయిన్ అయ్యాను. ఇంత లేట్గా జాయిన్ అయ్యాను, ఎలా జరుగుతుందో ప్రభువా సహాయం చేయి నేను వేడుకున్నాను. అక్కడ టీచర్లు అందరూ నాకు హెల్ప్ చేసేలా, దేవుడు వాళ్ళతో మాట్లాడి నాకు హెల్ప్ చేసేలాగా అందరూ హెల్ప్ చేశారు. మమ్మీ డాడీ వాళ్ళు ఎంతలా అయితే నా కోసం ప్రేయర్ చేసేవాళ్ళు, ఫాదర్ గారు కూడా అంతగా నా కోసం ప్రేయర్ చేసేవాళ్ళు. ఎగ్జామ్ రోజు నేను మే 5th నా ఎగ్జామ్. ఆ రోజు ఫాదర్ గారి ఫోన్కే నేను లేచాను. అన్న ఎలా చదివాడు, ఎలా ఉన్నాడు, టెన్షన్ పడుతున్నాడా అని చెప్పి ఫాదర్ గారు ఫోన్ చేసి అడిగి ఫాదర్ లేచి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా. ఫాదర్ గారు ప్రేయర్ చేశారు. మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. ఎలా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చిన ఆయన వాగ్దానం నాకు ఈ సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానం చొప్పునే ప్రభువా నీ చిత్తమైతే ఇలా జరిగించు అని నేను వేడుకున్న ప్రతి ఒక్కటి అలాగే జరిగింది. ఎగ్జామ్ చాలా బాగా రాశాను. మన దేశంలోనే ఏ చిన్న మెడికల్ కాలేజీలో సీట్ వచ్చినా చాలు వెళ్ళిపోదాం అనుకున్నాను లాస్ట్ ఇయర్. అలాంటిది మన రాష్ట్రంలోనే ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్లో నాకు నచ్చిన కాలేజ్ ఏది అని చెప్పి చూస్ చేసుకొని జాయిన్ అయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఈ ఎగ్జామ్ రాసి ఈ జాయిన్ అయ్యే మధ్యలో మళ్ళీ ఇంకొక శోధనలాగా పేపర్ లీక్ అయింది. మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి కోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో కేసు. ఎగ్జామ్ ప్రభువా అప్పటికే ఎగ్జామ్ అయి 1.5 అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి, ఎలా చదువుతానో, చదివితే మళ్ళీ అన్ని మార్క్స్ వస్తాయో లేదో, ప్రభువా నీ చిత్తం ప్రభువా అని ఎంతగానో ప్రేయర్ చేసుకున్నాను. అప్పుడు కూడా మళ్ళీ ఎగ్జామ్ జరగాలి అని ఒక 250 మంది లాయర్లు వాదిస్తే ఎగ్జామ్ జరగకూడదు అని గట్టిగా ఒక 50 మంది లాయర్లు కూడా వాదించలేదు. ఫాదర్ ఇలా జరుగుతుంది, కొంచెం ప్రేయర్ చేయండి ఫాదర్ అంటే ఫాదర్ గారు గుర్తుపెట్టుకొని మరీ ప్రేయర్ చేసేవాళ్ళు. ఇలా పలానా రోజు హియరింగ్ ఉంది ఫాదర్, కొంచెం ప్రేయర్ చేయండి అంటే ఆ రోజు ఫాదర్ గారు మళ్ళీ గుర్తుపెట్టుకొని ఈవినింగ్ ఫోన్ చేసి ఏమైందమ్మా అని అడిగాళ్ళు. ఇలా వాయిదా పడింది. అలా 2-3 వాయిదాలు అయిన తర్వాత ఇంకా చేయి జారిపోద్దేమో, మళ్ళీ ఎగ్జామ్ పెడతారేమో అన్న స్టేజ్లో ఇంకా గట్టిగా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాము. ఫాదర్ గారు కూడా బాగా ప్రేయర్ చేశారు. వచ్చి ఎంతమంది ఎగ్జామ్ జరగాలి అని వాదించినా సరే ప్రభు తోడుగా ఉండి మళ్ళీ ఎగ్జామ్ జరగకుండా యథావిధిగా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే భాగ్యాన్ని దయచేశారు. అది ఈ 2 చిన్న సాక్ష్యాలు దేవుడు దీవించిన కాక. ఈ బాబు ఎవరో తెలుసా మీకు? శామ్ అన్న వాళ్ళ కుమారుడు అభి. ఫస్ట్ ఎగ్జామ్ రాశాడు 2023లో మేలో రాశాడు. దగ్గరకు వచ్చింది, ఒక 10 మార్కుల తేడాతో సీటు మిస్ అయింది. అంటే ఎంబీబీఎస్ డాక్టర్. ఇంకా డెంటల్లో వచ్చేది, పళ్ళ డాక్టర్గా వచ్చేది, లేకపోతే హోమియోపతి, అలోపతి ఇవన్నీ వచ్చేవి. కానీ నేను ఎంబీబీఎస్ డాక్టర్నే కావాలి ఫాదర్ గారు అన్నప్పుడు చివరి వరకు ట్రై చేశాడు, కానీ సీట్ రాలేదు. నేను ఒకటే అన్నాను, అయ్యా నువ్వు దేవుని పనిచేస్తున్న కుర్రోడు, మంచి భయభక్తులు కలిగిన వ్యక్తి, కన్నీటి ప్రార్థన. యవనస్తులు మీరు తెలుసుకోవాలి, మన జీవితాలు ఎలా ఉండి అంటే ప్రార్థన లేని జీవితాలు అవి. గుడికొచ్చి వెళ్ళిపోయే జీవితాలు దేవుడు మెచ్చడం. గుడికొచ్చి కన్నీటి ప్రార్థన చేసే వెళ్ళే జీవితాలని దేవుడు మెచ్చుతాడు, అది తెలుసుకోవాలి. కన్నీటితో బాగా ప్రార్థన చేసేవాడు చక్కగా ఇక్కడికి వచ్చి ఒత్తాస చేస్తూ ఉండేవాడు, చక్కగా నన్ను చూసుకుంటూ ఉండేవాడు. నేను ఒకటే చెప్పాను, ఈ సంవత్సరం రాలేదంటే
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దేవుడు మంచి మంచి కాలేజీలో, మనకు అనుకూలమైన కాలేజీలో వస్తుందమ్మా, నువ్వు భయపడకు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నేను కొన్ని మాటలు మాట్లాడితే నా నోటి నుండి అవి నిజం జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మన కుర్రోడు కూర్చుని ఏదో ఒక సంభాషణ చేద్దాం, దేవుణ్ణి కాదని, నా మాట కాదని నువ్వు ఏ పని చేసినా జరగదు. దేవుడే మాట్లాడుతున్నాడు ఈ పని. ఎందుకంటే కొన్ని గంటలు తరబడి ఆ వ్యక్తితో నేను మాట్లాడి చెప్తున్నా, అమ్మా నాన్న మాట విను, అమ్మా నాన్న చెప్పిన మాట నువ్వు చెయ్యి, పని చెయ్యి అని చెప్తూ నేనేనండి అన్నాడు. అంతే. చివరికి నేను ఒక్క మాట చెప్పాను, నేను దేవుణ్ణి కాదు, దేవుని మాటలు కాదు, దేవుని సేవకుని కాదని నువ్వు ఏ పని చేసినా అది జరగదురా, ఖచ్చితంగా తిరిగి మళ్ళీ నువ్వు దేవుణ్ణి అడగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పాను. అలాగే జరిగింది. తను 1-2-3 రోజుల్లోని తన జీవితం ఏంటో దానికి దేవుడు తనకు తెలియపరిచాడు. ఎందుకంటే మనం మాట్లాడే ఏదైనా ఏ మాట అయినా సరే సొంత మాటలు కాదు. ఎందుకు మాట్లాడాలి సొంత మాటలు? దేవుడు ఆ మాటలను నోటి ద్వారా పలికిస్తే తప్ప ఏ మాట వ్యర్థంగా పలకూడదు. మనం ఈ అబ్బాయి విషయం చెప్పాను, దేవుడు నీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. దేవుడు నీకు నెక్స్ట్ టైం మంచి కాలేజీలో, దగ్గర కాలేజీలో ఇస్తాడని చెప్పాను. మళ్ళీ కోచింగ్కి జాయిన్ అయ్యాడు, కానీ లేటుగా జాయిన్ అయ్యాడు. మీకు అర్థమయ్యే భాష అంటే ట్యూషన్ అంటారు, అంటే మళ్ళీ ట్యూషన్ లాగా కోచింగ్ అంటారు. మళ్ళీ జాయిన్ అయ్యి కొద్ది నెలలే కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాశాడు. మంచి మార్కులు వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. అతన్ని మళ్ళీ మేము ప్రార్థించారు. పరీక్షలు రాస్తే క్యాన్సిల్ అయిపోవాలని కొంతమంది పరీక్షలు రాసిన వాళ్ళు కేసు వేశారు, మేము రాసిన పరీక్ష క్యాన్సిల్ చేస్తే మళ్ళీ పరీక్షలు పెట్టండి అని. కానీ క్యాన్సిల్ అవ్వలేదు. క్యాన్సిల్ అయితే మళ్ళీ రాయాల్సి వచ్చేది, మళ్ళీ రాస్తే వచ్చేదో లేదో తెలీదు. అందుకని అది క్యాన్సిల్ అవ్వకుండా మేము ప్రార్థన చేశాము. మంచి మార్కులు వచ్చినాయి, అప్లై చేశాడు. తను కాకినాడలో ఏ కాలేజీ అమ్మది? రంగరాయి మెడికల్ కాలేజ్లో. కాకినాడ అంటే ఇక్కడే కదా. తను ఆ కాలేజీలోనే కావాలనుకున్నాడు. ఆ కాలేజీలోనే ఎంబీబీఎస్లో డాక్టర్గా సీట్ వచ్చింది. చక్కగా చదువుకుంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఈ రోజులో డాక్టర్గా సీట్ అవ్వ. ఎంత మన ఫ్యామిలీస్ ఎంత మేము కానీ ఈ సామాన్యుల ఫ్యామిలీ చిన్న ఉద్యోగాలు చేసుకుని ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మరి బిడ్డ చక్కగా చదువుకుని అంత ప్రయోజకుడు అంటే కళ్ళంటే నీళ్ళు వస్తాయి నాకు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చే బిడ్డలు స్పెషల్గానే ఉంటారు, తెలుసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చే బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు స్పెషల్గానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ దేవుని కృపతోనే నింపబడి ఉంటారు, దేవుని వెలుగుతోనే నింపబడి ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నాం అన్న వాళ్ళు ఎలా ఉంటారనేది నాకు తెలీదు. వాళ్ళు దేవుని మాట విన్న ప్రతి ఒక్క బిడ్డ ఖచ్చితంగా దేవుని కృపకు పాత్రుడు అవుతాడు. కాబట్టి అభి జీవితంలో దేవుడు చేసింది గొప్ప కార్యం. మంచోడు, ఓ డాక్టర్ అయ్యి మరి పేదవాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మరి మాధురి కూడా అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మాధురికి కూడా సీట్ వచ్చిన తర్వాత ఇంకొక ఆయన కోటయ్య అనే అబ్బాయి వాళ్ళ కొడుకు కూడా మరి ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చింది. అభికి ఫ్రీ సీట్ వచ్చింది, మాధురికి ఫ్రీ సీట్ వచ్చింది. ఇలా కొంతమందికి చాలామందికి దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే ఈ బిడ్డలు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చారు. ఆ కన్నీటికి తగిన ఫలితాన్ని ప్రభు ఇచ్చాడు. కాబట్టి వచ్చి ఆడుకుని వెళ్లకుండా యవనస్తులు ప్రార్థనలో ఉంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుని కార్యం చూస్తారు. అభి జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి మరి వాళ్ళ అమ్మ నాన్న శ్యామన్న లలిత మరి చక్కటి ప్రార్థన పరులు. మరి బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పి గుళ్ళో పెట్టి వెళ్ళేవాళ్ళు, గుడిలో కూర్చొని సేవ చేయి బాబు అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఈ బిడ్డ కూడా దేవుని సేవ చేశాడు. ఒక డాక్టర్గా చిన్న వయసులోనే, చిన్నోడే మరి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మరి కొన్ని రోజులతో ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి వెళ్తాడు. ఈ బిడ్డ గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.